హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పండు నివి వ్లాగ్స్ ఇన్ జర్మనీ. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. సో ఇప్పుడు వెకేషన్లో ఉన్నాం కదా, అమెరికా వచ్చామని చెప్పి లాస్ట్ వ్లాగ్లో అప్లోడ్ చేశాను. సో ఇది వచ్చేసి తర్వాత నెక్స్ట్ డే వ్లాగ్ అనమాట. సో ఆ వ్లాగ్ కనుక ట్రావెల్ వ్లాగ్ మిస్ అయి ఉంటే నేనైతే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, సో చెక్అవుట్ చేయండి. సో ఈ వ్లాగ్ వచ్చేసి మా డే 1 వ్లాగ్ అనమాట. అమెరికాలో ఫ్యామిలీని అంతటితో కలిసి ఎలా టైం స్పెండ్ చేసామన్నది ఇదంతా మీరు ఈ వ్లాగ్లో చూస్తారు. అండ్ ఈ రోజు స్పెసిఫిక్గా బాగా స్నోఫాల్ ఉందన్నమాట. స్నో బాగా పడి ఉంది. సో మేము ఎలా ఎంజాయ్ చేసాం ఏంటనేది కూడా ఈ వ్లాగ్ అంతటికి చూస్తారు మీరు. సో ఇప్పుడైతే వచ్చేసి మాకు టైమింగ్స్ డిఫరెన్స్ కదా, జర్మనీకి ఇక్కడ యూఎస్కి. సో మేమైతే చాలా ఎర్లీగానే లేచిపోయామన్నమాట. ఎంత లేట్గా పడుకున్నా సరే మనకి టైమింగ్కి మెలకు వచ్చేస్తుంది కదా, అలా మాకు అదంతా సెటిల్ అవ్వడానికి టైమింగ్ ఆ జెట్ లాగ్ అంతా ఒక 3 days పట్టింది అనుకోండి. సో ఎర్లీగా అయితే నివి అయితే పక్కా లేచిపోయింది. మేము పడుకుందామన్నా సరే నివి ఆటోమేటిక్గా లేచిపోయింది అనమాట. లేచి చెప్పాను కదా మాకు ఒక అల్లుడు ఉన్నాడని చెప్పి, కొత్త బేబీ ఉందని చెప్పి. సో నివి అన్నీ ఇంకా ప్యాకింగ్స్ ఓపెన్ చేస్తుంది అనమాట. వాడికి తెచ్చిన బొమ్మలు అవన్నీ కూడా వాడికి చూపిస్తుంది. సో నేనైతే చిన్నోడిని అంత తొందరగా చూపిను, ఎందుకంటే వాడు ఇంకా చిన్న పిల్లోడే అనమాట. జస్ట్ 3 months అయిందంతే. సో ఇంకా అఫీషియల్గా ఎక్కడ బయట పోస్ట్ చేయలేదు కాబట్టి సో నేను కూడా చూపించట్లేదు, బట్ చిన్న చిన్న క్లిప్స్ అయితే యాడ్ చేస్తాను మీకు. ఇంకా పొద్దున్నే లేచినట్టునే ఇంకా ఫ్రెష్ అయిపోయి టిఫిన్ అయితే తింటున్నాం అనమాట. అమ్మాళ్ళు అయితే ఇడ్లీ అది చేసి పెట్టారు. సో బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తున్నాము. పెట్టుకున్నా ఇంట్లో పెట్టుకో. జుకర్ వద్దు నాన్న, జుకర్ పప్ప వేస్తాడులే కొద్దిగా. నువ్వు ఇంట్లో పెట్టుకో, ఇడ్లీ ఇంట్లో పెట్టుకో, చిన్న చిన్నగా తిందు కానీ. బెల్లం పొడి కొద్దిగా వేసుకుంటుందిలే అమ్మ. బాగుందా బెల్లం? బాగుందా? నివి అయితే చిన్నోడిని అస్సలు వదలట్లే అనమాట. ఈ ఉయ్యాల వాడికి అని చెప్పి పెట్టారు, బట్ వాడు అసలు ఉండట్లేదంట అందులో. సరదాగా కొంచెం ఊపుతా అని చెప్పి అందులో వేసి లైట్గా ఊపుతుంది అనమాట. వాడైతే ఏం పడుకోలేదు, చూస్తున్నాడు అనమాట నివిని అలాగా. సో అలా రెస్పాన్సిబిలిటీగా తీసుకుని అన్నీ చూసుకుంటుంది అనమాట. మంచిగా జెంటిల్గా ట్రీట్ చేస్తుంది చిన్నోడిని అయితే. సో మంచిగా ఎంజాయ్ చేస్తున్నాం ఫ్యామిలీ టైం అయితే. సో పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత ఇంకా ఇండియన్ స్టైల్లో కాఫీ కూడా తాగామన్నమాట. ఇంకా అందరూ ఇక్కడ అమ్మ నాన్న అయితే ఇక్కడ 6 months వరకు ఉంటారు కదా, మనకి జర్మనీలో వచ్చి ఒక 3 months ఇస్తారనమాట పేరెంట్స్కి టైం. బట్ యూఎస్లో ఉన్న వాళ్ళకి ఏంటంటే 6 months పీరియడ్ ఉంటుంది కాబట్టి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది అనమాట. ఇలాగా వాళ్ళ ఫ్యామిలీ ప్లానింగ్లో ఉన్నప్పుడు, ఇలా కొత్త బేబీ ఉన్నప్పుడు అయితే చాలా హెల్ప్ అవుతుంది, ఎందుకంటే పేరెంట్స్ ఉండి చూసుకుంటారు కాబట్టి బాగుంటుంది. అమ్మ నాన్న ఇద్దరు కూడా ఆల్రెడీ పుట్టినప్పుడే వచ్చారనమాట. కానీ మధ్యలో మా డాడీ మళ్ళీ ఇండియా వెళ్ళి మళ్ళీ మేము ఇప్పుడు వచ్చామని చెప్పేసి, సో మేము వచ్చే ముందే ఒక 2 days ముందే డాడీ వచ్చారనమాట. సో అలా ప్లాన్ చేసుకున్నారు, సో దట్ మేము ఈ మంత్ అంతా కూడా కలిసి ఉండొచ్చు అని చెప్పేసి. ఇంకా తర్వాత మళ్ళీ వాళ్ళు కూడా మేము వెళ్ళే టైంకే అమ్మ నాన్న కూడా బయలుదేరుతున్నారనమాట బ్యాక్ టు ఇండియా. సో ఇలా 6 months పీరియడ్ ఇలా స్పెండ్ చేశారు. అండ్ హోల్ మంత్ అయితే అందరం కలిసి ఉండబోతున్నాం, డిసెంబర్ మంత్ అంతా కూడా. మేము మళ్ళీ రిటర్న్ మళ్ళీ ఫస్ట్ వీక్ జాన్ తర్వాత అనమాట. సో హ్యాపీగా టైం అయితే స్పెండ్ చేస్తాము, ఓన్లీ ఫ్యామిలీ టైం అనమాట. లాస్ట్ టైం వచ్చినప్పుడు మొత్తం అన్ని చికాగో దగ్గరలో ఏమున్నాయి అవన్నీ కూడా ప్లేసెస్ విజిట్ చేసాము. మీరు కనుక వ్లాగ్స్ మిస్ అయితే అవన్నీ కూడా చూడండి, నా ఛానల్లో అప్లోడ్ చేసి ఉంటాయి ఫ్యామిలీ మొత్తం కూడా. సో ఇదైతే బేసిక్గా మొత్తం ఓన్లీ ఫ్యామిలీ టైం స్పెండ్ చేద్దామని, చిన్నోడితో ఎంత టైం అయితే కుదిరితే అంత టైం స్పెండ్ చేసి నీవి కూడా అన్ని మెమరీస్ గ్యాదర్ చేసుకుని మాకు అంటూ ఒక క్వాలిటీ టైం అనేది స్పెండ్ చేయాలని చెప్పేసి వచ్చామన్నమాట. గ్రాండ్ పేరెంట్స్ మన వాళ్ళతో హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు. సో చూస్తున్నారు కదా, ఫుల్ స్నో అనమాట. వీళ్ళకి చాలా ఎక్కువ స్నో ఉంటుంది. మేము వచ్చి ఈ స్నో చూసి మంచిగా ఉందని చెప్పంటే ఇది చాలా తక్కువ, ఇంకా మంచిగా ఉంటుంది అని చెప్పేసి అంటున్నారు అనమాట. ఇంకా మా అన్నయ్య వాళ్ళు వర్క్ చేసుకుంటారు కాబట్టి వాళ్ళైతే బిజీ అనమాట. ఇంకా వీళ్ళిద్దరూ స్నో క్లీన్ చేద్దామని చెప్పేసి బయటకు వచ్చారు. అంటే ఇక్కడ వీళ్ళ ఇంటి ముందు వీళ్ళే క్లీన్ చేసుకోవాలన్నమాట. స్ట్రీట్స్ పైన ఇవన్నీ కూడా వాళ్ళు మెయింటెనెన్స్ వాళ్ళు చేస్తారు, కానీ ఎవరింటి ముందు పాత్వే ఉంటుంది కదా, అది వాళ్ళే క్లీన్ చేసుకోవాలి. లేదంటే నైబర్స్ నడుస్తున్నప్పుడు అది వాళ్ళు జారి కింద పడితే అది అంత ఇబ్బంది అవుతుంది అనమాట. సో కంపల్సరీ వాళ్ళు క్లీనింగ్ అన్నది చేయాలి. సో ఈ డ్యూటీ వచ్చేసి ఇంకా మా డాడీ ఇంకా రాజు తీసుకున్నారనమాట, ఇద్దరు కలిపి చేద్దామని చెప్పేసి. సో ఈ లోపు మేము ఇంకొంచెం స్నోలో ఎంజాయ్ చేస్తున్నాము. బట్ వెదర్ డిఫరెన్స్ అయితే చాలా ఉంటుందన్నమాట. మాకు జర్మనీలో ఇంత డ్రైనెస్ ఉండదు, బట్ ఇక్కడ వీళ్ళకి చాలా డ్రైనెస్
డ్రైనెస్ అనమాట. వచ్చిన 4-5 డేస్ అయితే మేము ఫుల్ లిప్స్ అవి డ్రై అయిపోయి ఫుల్ చాలా దారుణంగా ఉందన్నమాట. ఎంత వాటర్ తాగినా సరే అంత వెదర్ చేంజ్ అయితే ఉంటుంది. బట్ ఇట్స్ ఓకే, అది సెటిల్ అవ్వడానికి ఆబ్వియస్గా టైం పడుతుంది కాబట్టి ఓకే. అండ్ నివిన్ చూసారా ఫుల్ స్నోలో గెంతుతూనే ఉందన్నమాట. దాని ఎంజాయ్మెంట్కి అయితే అసలు లిమిట్స్ లేవు. సో మేము నివికి ఎందుకన్నా మంచిదని చెప్పేసి ఆ స్నో సూట్ తెచ్చాము. బట్ చాలా బాగా పనిచేసింది అనమాట. డైలీ కాసేపన్నా నివికి బయటకు వెళ్ళడం అలవాటు కదా, జర్నీలో కంపల్సరీ బయటికి తీసుకెళ్తాము. బట్ ఇక్కడ వీళ్ళు యూఎస్లో అలా కాదు, బయటికి వెళ్ళాలంటే వీళ్ళు టైం చూసుకుని వెళ్తారనమాట. డైలీ అయితే వెళ్ళరు అసలు, ఏదైనా పని ఉంటేనే తప్ప. బట్ నివికి వాకింగ్ అది తీసుకెళ్తాం కాబట్టి ఇంకా దానికి ఇంట్లోనే బోర్ అయిపోతుంది అనమాట. సో ఈ స్నో ఉన్నంతసేపు బయట స్నో సూట్ వేసేసి కాసేపు వదిలేస్తే ఫుల్ ఎంజాయ్ చేస్తుంది. కోల్డ్ వెదర్ అలవాటే కాబట్టి నివికి అంత ఇబ్బంది అయితే అనిపించలేదు, హ్యాపీగా ఎంజాయ్ చేసింది అనమాట. అదే నాన్న చూడ తెచ్చాడు, దాంతో చేస్తున్నాడు. ఇది చూడు స్లిట్ అని చేస్తుంది ఇక్కడ. ఇది ఇలా కూడా తీయచ్చా మిషన్ కాకుండా? పదన్న ఓ నువ్వు తగులుతుంది అక్కడికి వెళ్ళి కిట్రా. చూడు ఇంకా స్నోతో పడిన కష్టాలు అయిపోయిన తర్వాత ఇంకా ఇండియా ప్యాకేజీలు ఉంటాయి కదా, అవి ఓపెనింగ్ అనమాట. అమ్మాలు తెచ్చినవి, మళ్ళీ మొన్న డాడీ రీసెంట్గానే వచ్చారని చెప్పాను కదా మేము వచ్చిన ముందే. సో నాన్న తెచ్చిన లగేజ్ ఇలా చాలా ఉన్నాయన్నమాట. సో అవన్నీ కూడా మనకు ఉంటుంది కదా ఆతృత, మనకు అన్ని వీడియో కాల్లో చూసినవే. బట్ అయినా తనివి తీరా చూసుకుంటాం కదా, సో అవన్నీ అవుట్ఫిట్స్ అన్ని చూద్దామని చెప్పేసి లగేజ్ ఓపెన్ చేస్తున్నాం అనమాట. ఇక్కడ వచ్చేసి అమ్మ నివి కోసం పట్టీలు తెచ్చింది. నివికి ఇష్టం అనమాట పట్టీలు, మన ఇండియన్ అన్ని గాజులు వేసుకోవడం, పట్టీలు వేసుకోవడం, చైన్ ఇవన్నీ ఇష్టమే. బట్ రోజు కీటకు వెళ్తుంది కాబట్టి అవన్నీ పెట్టలేము కదా. సో ఇండియా నుంచి కొత్త పట్టీలు తెచ్చిందనమాట, చిన్నవి అయిపోతాయేమో అని చెప్పి పాతవి. బట్ ఇవి చాలా పెద్దవి అయిపోయినాయి, ఆల్మోస్ట్ నా సైజు. నేను థ్రెడ్తో చూసే పంపించాను సైజు అమ్మకి, మెజర్మెంట్ ఉంటుంది కదా టేప్తో, అది చూసే పంపించాను. బట్ సంహౌ పెద్దది అయిపోయినాయి. బట్ అయినా ఏదో ఒకలా సెట్ చేద్దామని చెప్పి రాసు కొంచెం ఏదో సెట్ చేశాడు సరదా పడుతుందని చెప్పేసి. బట్ నివికి ఆల్రెడీ ఉన్న పట్టీలే సరిపోతాయి. బట్ అయినా సరే ఇవి చాలా క్యూట్గా అనిపించినాయి, ఎక్కువ మువ్వలు అవి లేకుండా సింపుల్గా తెచ్చిందనమాట అమ్మ. సో అదే పెట్టడానికి చూస్తున్నారు ఇక్కడ. ఉండరా ఒకటి పైగా ఖాళీ పప్పకి పెడతాడు. తాతకు కూడా చూపించు, తాత పడుకున్నట్టున్నాడులే. ఈ మోడల్లో ఎవరు పెట్టుకోరు బట్టి హ్యాంగింగ్ పట్టీలు కాదు, దీనికి ఒక ఉంగరం వేసి ఇది ఈ డ్రెస్కి ఎక్సైట్మెంట్ ఉంటుంది. ఎవరిచ్చారు? ఎవరు? ఇక్కడ నేను తెప్పించేవన్నా సరే నివికి వచ్చేవి ఎక్కువ ఉంటాయి అనమాట. అమ్మ నాన్న కొన్నవి లేదా వాళ్ళ దివ్వత్త నివికి ఆర్డర్ పెట్టేవి. ఇది డ్రెస్ చూడండి, అసలు ఇది వచ్చేసి వాళ్ళ అత్త ఆర్డర్ పెట్టింది అనమాట, చిన్నోడికి నివికి మ్యాచింగ్ ఇక్కడ వేద్దామని చెప్పేసి. ఇదైతే నాకు చాలా క్యూట్గా అనిపించింది, చాలా బాగుంది ఇండియన్ అటైర్. సో ఇద్దరికి సేమ్ కాంబో అవుట్ఫిట్స్ పెట్టింది అనమాట ఇక్కడ వేద్దామని చెప్పి. అండ్ ఇంకా మెయిన్ ముంబైలో వాళ్ళ అంజలి అత్త ఉంటుందన్నమాట. సో ఇప్పుడు మీరు విన్నారు కదా నివి చెప్పింది ఎవరు పంపారంటే అంజలి అత్త అని. సో దానికి అన్ని క్యూట్గా ఉండేవి, పిల్లలకి ఏం నచ్చుతాయో అవన్నీ కూడా కొని పంపిస్తూ ఉంటుంది అనమాట అంజలి ముంబై నుంచి. సో అవే చూసుకుంటుంది చూడండి, బొమ్మలు, దానికి పంపించేవి స్టేషనరీ ఐటమ్స్ అవన్నీ చూసుకుంటుంది. బట్టలు అవన్నీ పక్కన పెట్టేసింది, దానికి కావాల్సినవి అంజలి ఏం పంపించిందో అవే చూస్తుంది అనమాట, పడిపోయి అన్నీ కూడా.
అందుకే అనమాట ఫ్యామిలీ టైం అన్నది మాకు చాలా ఇంపార్టెంట్. సో ఇంకా బయట కంట్రీస్కి అవి మేము ట్రిప్స్ వేయాలనిపిస్తుంది, బట్ ఆ ఫ్యామిలీ టైం అన్నది చాలా ఇంపార్టెంట్ కాబట్టి మేము ఇండియా అంత రెగ్యులర్గా వెళ్ళమన్నమాట. మీకు తెలుసున్నదే లాస్ట్ టైం ముందు నుంచి బ్లాగ్స్ చూస్తున్న వాళ్ళకైతే తెలుసున్నదే, నేను లాస్ట్ ఇండియా వెళ్ళింది మేమందరం కలిపి ఓన్లీ మా అన్నయ్య పెళ్ళికే అనమాట. తర్వాత అత్త మావయ్య జర్నీ వచ్చారు, కలిసాము. అండ్ తర్వాత అమ్మ నాన్న వాళ్ళని మళ్ళీ అమెరికాలోనే కలిసామన్నమాట. లాస్ట్ టైం కూడా అమెరికాలోనే కలిసాము అండ్ ఇప్పుడు కూడా మళ్ళీ అమెరికానే వచ్చాము, ఎందుకంటే మా చిన్నాడు కోసం అనమాట. ఆబ్వియస్గా మళ్ళీ వాళ్ళు ఇండియా ప్లాన్ చేసుకుని వచ్చేంత వరకు కూడా చూడకుండా ఉండాలి. అండ్ ఇయర్ ఎక్కడో చోటికి మేము కంపల్సరీ వెళ్ళాలి, అదేదో యూఎస్ఏ మళ్ళీ వస్తే అందరినీ కలవచ్చు కదా. అండ్ నివీ బర్త్డే కూడా మేము సెలబ్రేట్ ఇండియాలో చేద్దామని ప్లాన్ అనమాట. ఈ ఇయర్ 5th బర్త్డే అనమాట నివిది. సో ఇండియాలో చేయాలని ముందు నుంచి అనుకున్నాము, బట్ చిన్నోడు వచ్చాడు. మళ్ళీ మా అన్నయ్య వదిన రాకుండా మేము అక్కడ ఏం సెలబ్రేట్ చేసుకుంటాం చెప్పండి, మెయిన్ ఫ్యామిలీ కదా మనకు కావాల్సింది సెలబ్రేషన్కి. సో మేమైతే ఆ ఐడియా అయితే డ్రాప్ అవుట్ అయ్యాము. సో సరదాగా అందరం కలిసి ఉందాము, అదేదో అమెరికాలోనే సెలబ్రేట్ చేసుకుందాం అని చెప్పి మా అన్నయ్య వదిన కూడా ఇక్కడికి వచ్చేయమన్నారు అనమాట. అందరం కలిసి ఉండడమే కదా కావాలి అని చెప్పేసి మేము కూడా ఇక్కడికి వచ్చేసాము. ఇంకా చిన్నోని కూడా చూస్తామని చెప్పి సో హోల్ మంత్ ప్రశాంతంగా ఎంజాయ్ చేస్తాం మేమైతే. సో ఇక్కడైతే ఇంకా నివి అన్ని ట్రయల్స్ వేయడం మొదలు పెట్టిందనమాట. షూస్ అవన్నీ కూడా, ఇవన్నీ కూడా మళ్ళీ మా డాడీ రాజమండ్రిలో సొంతంగా షాపింగ్ చేసి తెచ్చినవి అనమాట. మొన్న రీసెంట్గా అమ్మ లేదు కదా, అమ్మ ఉన్నప్పుడు కొన్ని షాపింగ్ చేశారు. మళ్ళీ అమ్మ నాన్న వచ్చారని చెప్పాను కదా, తర్వాత మళ్ళీ డాడీ వెనక్కి వెళ్ళారు కదా, ఇండియా వెళ్ళి వచ్చారు కదా. సో మళ్ళీ వచ్చేటప్పుడు మళ్ళీ షాపింగ్ చేశారనమాట నివికి కావాల్సిన అవుట్ఫిట్స్ అవన్నీ. అది సారీ అని అడుగుతుందనమాట నివికి, నేను కట్టుకున్నప్పుడల్లా సారీ కావాలని. సో అందుకే చూడండి మా డాడీ వెళ్ళి రెడీమేడ్ ఎక్కడ దొరుకుతాయని చెప్పి నివికి ఏది సూట్ అవుతుందని చెప్పి దగ్గరుండి షాపింగ్ చేసి తెచ్చారు. నివికే కాదు నాకు ఏం కావాలో, దివ్యాకి ఏం కావాలో అవన్నీ కూడా షాపింగ్ చేసి తెస్తారనమాట అమ్మ నాన్న కూడా. సో చాలా థ్యాంక్ఫుల్ ఇలాగా మేము ఫ్యామిలీ టైం స్పెండ్ చేయడానికి. అండ్ ఇవన్నీ కూడా మళ్ళీ మా కోసం అంతా షాపింగ్ చేసి తేవడం కూడా. సో అంతే కదా, మనం ఇంత దూరంలో ఉంటాము మన పిల్లలు, సో వాళ్ళకి మనకి ఏం కావాలో అన్నీ శుభ్రంగా మనకి ఉండాలని చెప్పేసి వాళ్ళు పేరెంట్స్ చూస్తారు. అండ్ ఇప్పుడు మాతో పాటు ఈ మనవాళ్ళు వచ్చారనమాట. వాళ్ళకి మొత్తం ఫోకస్ అంతా ఆబ్వియస్గా మనవాళ్ళ పైన అనమాట వాళ్ళకి. ఇంకా ఇండియా ఎందుకు రెగ్యులర్గా వెళ్ళట్లేదు అంటే మేమిద్దరం జాబ్ చేస్తూ ఉండిపోతాం కదా. మొన్నటి వరకు నా వ్లాగ్స్ ఫాలో అయితే మీకు అందరికీ తెలుసున్నదే, ఫుల్ బిజీ అయిపోయాం. సమ్మర్లో కూడా బ్రేక్ తీసుకోకుండా బిజీగా ఉన్నాము. సో ఇప్పుడు డిసెంబర్లోనే కొంచెం ఖాళీ అయ్యాము. బట్ మేము ఇప్పుడు ఆబ్వియస్గా అమ్మ నాన్న ఇండియాలో లేకపోతే మేము ఇండియాలో వెళ్ళి చేసేది ఏం లేదు. ఆబ్వియస్గా మా పెద్ద ఫ్యామిలీ అంతా ఉంటారు, బట్ అమ్మ నాన్న మెయిన్ కదా. సో అందుకే నెక్స్ట్ ఇయర్ ఎప్పుడైనా ప్లాన్ చేసుకుందామని చెప్పేసి డ్రాప్ అవుట్ అయ్యామన్నమాట. బట్ రెగ్యులర్గా ఇండియా విజిట్ చేయాలని మాకు ఉంటుంది, బట్ మాకున్న కమిట్మెంట్స్కి ఇక్కడ జాబ్స్కి అవ్వక మేము ఇంకా అలాంటివి అడ్జస్ట్ అవ్వాల్సి వస్తుంది. బట్ సూన్ హోప్ఫుల్లీ మేము కూడా రెగ్యులర్గా ట్రావెల్ చేయడానికి చూస్తాము ఇంకా. అండ్ ఇదైతే ప్యాకేజింగ్ అంతా ఓపెన్ చేసుకుని సెటిల్ చేసుకుంటున్నాం అనమాట, ఎక్కడేం సర్దుకోవాలని చెప్పేసి. నివి అయితే ఇంకొకతే కాబట్టి దానికి టైంపాస్ అవ్వడానికి దానికి కావాల్సినవన్నీ తెచ్చామన్నమాట. నివికి డ్రాయింగ్ ఉంటే చాలా వరకు టైంపాస్ అవుతుంది మొత్తం అంతా కూడా, ఎందుకంటే ఇక్కడ గమ్మున బయటకు అది వెళ్ళడం, ప్లే ఏరియాకి వెళ్ళడం అలాంటివి రెగ్యులర్గా ఉండవు కాబట్టి కొంచెం దాన్ని ఎంగేజ్ చేయాలన్నమాట. కానీ మంత్ అంతా కూడా నివిని ఫ్రీగా వదిలేద్దామని అనుకున్నాము, ఎక్కడ స్ట్రెస్ లేకుండా. సో స్క్రీన్ టైం కూడా నథింగ్ ఇష్యూ అని చెప్పేసి ఫిక్స్ అయ్యామన్నమాట. ఎందుకంటే తను రిలాక్స్ అవ్వాలి, అట్ ద సేమ్ టైం నేను రాసు కూడా రిలాక్స్ అవ్వాలన్నమాట. మాకు బాగా మచ్ నీడెడ్ అనిపించింది ఈ విషయంలో ఇది పర్టికులర్ గా. ఇంకా అండర్ గ్రౌండ్ లో వీళ్ళకి పైన అన్ని చోట్ల ఉంటాయన్నమాట. వీళ్ళకి మనకి జర్మనీలో ఉన్నట్టు కాదు, అమెరికాలో ఇల్లులు మంచిగా ఉంటాయన్నమాట వీళ్ళకి. సో వాళ్ళ తాతతో మంచిగా అండర్ గ్రౌండ్ లో కూర్చుని థియేటర్ ఎక్స్పీరియన్స్ లో చూసుకుంటుంది అనమాట స్క్రీన్ ఇంకా ఫుల్ గా. మేము ఇంకా మూవీస్ అవి చూడడం అంతగా ఇంకా స్టార్ట్ చేయలేదు, ఎందుకంటే నివి ఉంది అండ్ అలానే చిన్నోడు కూడా ఉన్నాడు కదా. సో అందరం కలిసి కూర్చుని మూవీ చూసేదైతే ఏం ఉండట్లే అనమాట. ఇప్పుడు మేమేదన్నా చూద్దాం అనేసరికి నివికి కూడా అసలు చూడదనమాట. వైలెన్స్ ఇవన్నీ కూడా దానికి చాలా భయం అనమాట. నివి విలన్స్ ఎవరైనా వచ్చినా సరే ఓన్లీ చాలా సెటిల్గా ఉండాలన్నమాట. సో అవన్నీ కూడా మనకి మూవీస్ అంత అవ్వదు కాబట్టి నివి అయితే మోస్ట్లీ అవేం చూడదు. సో తనకు నచ్చిందే పెట్టి తనైతే మేము ఎంగేజ్ చేసేస్తున్నాము, అలాగే ఇట్స్ ఓకే అని చెప్పి. అండ్ అలానే బయటికి కూడా వెళ్తున్నాం మేము రెగ్యులర్గా, అవన్నీ కూడా మీకు వ్లాగ్స్ అప్కమింగ్లో చూస్తారు. ఏదో ఒకటి బయటికి వెళ్ళినా సరే ఇక్కడ మనం చేసే షాపింగ్ తప్ప ఏమంత ఎక్కువగా ఉండట్లేదు. బట్ అవి కూడా తప్పకుండా మీకు వ్లాగ్స్ అప్కమింగ్లో షేర్ చేస్తాను అవన్నీ కూడా.
ఇంకా వాళ్ళ అత్త నివితో డెకరేషన్ చేయిస్తుంది అనమాట క్రిస్మస్ ట్రీకి. ఇంకా క్రిస్మస్ సీజన్ కదా మొత్తం, సో దానికోసం అయితే అంతా డెకరేట్ చేసి చేయిస్తుంది వాళ్ళ అత్త. నివి కూడా జర్మనీ నుంచి కొన్ని తెచ్చిందనమాట, క్రిస్మస్ ట్రీ ఆర్నమెంట్స్ ఉంటాయి కదా జర్మన్ స్టైల్వి, కొన్ని తెచ్చింది. అవన్నీ పెడుతున్నారనమాట మంచిగా. సో వైబ్ అయితే చాలా బాగుంది. ట్రీ కూడా చాలా బాగుందనమాట. డెకర్ మేము వచ్చేసరికి చేసి ఉంచింది దివ్య. చాలా బాగుంది అసలు. ట్రీ కూడా నివికి చాలా నచ్చింది. ఇంకా టైమింగ్స్ కూడా మాకు అంతా అటు ఇటుగా ఉందన్నమాట. ఈ ఫస్ట్ 1 వీక్ కూడా కొంచెం ఎందుకు జెట్ లాగ్ ఉంటుంది కదా, సో దానివల్ల చాలా డిఫరెంట్ గా అనిపించింది మాకు. బట్ అలానే ఏదో ఉన్నామన్నమాట. అందుకే మా ఫేసెస్ కూడా చాలా డల్ గా ఉంటాయి. ఏదో లేచి కూర్చున్నాము అంతవరకు అనమాట. సో ఇంట్లో అందరం కూడా అలానే ఉన్నామన్నమాట. ఎందుకంటే బయటికి వెళ్తే మనం ఏదైనా ఫ్రెష్ అవుతాం కాబట్టి ఓకే, బట్ ఇంట్లో ఉన్నప్పుడు మనం ఎలా ఉంటామో అలానే ఉంటాయి అనమాట. సో నా వ్లాగ్స్ అన్ని కూడా చాలా న్యాచురల్ గానే ఉంటాయి ఇంట్లో ఉన్నప్పుడు, బయటికి వెళ్ళినా సరే. సో డోంట్ మైండ్ అందులో. సో ఇక్కడైతే కూర్చొని ఇంకా స్నాక్స్ తింటున్నాము. మాకు ఈవినింగ్ అయ్యేసరికి మాకు చాలా ఎర్లీ మార్నింగ్ అనమాట జర్నీ టైమింగ్లో. బట్ అయినా సరే ఇంకేం చెయ్యలేము, నిద్ర అయితే ఆపుకుంటూనే ఉన్నాం అనమాట మేము. మళ్ళీ మాకు అలవాటు అవ్వాలి కదా టైమింగ్స్ అని చెప్పేసి. ఇక్కడ ఇట్స్ ఓకే, చికాగోలో ఇప్పుడు వచ్చినప్పుడు మాకు బాగానే ఉంటుంది. మళ్ళీ బ్యాక్ టు జర్మనీ వెళ్తాం కదా, సో అప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది అనమాట. 4-5 days అయితే మాకు అసలు ఏం తెలియట్లేదు, టూ మచ్ ఉంటుంది. రాజు అదే అంటున్నాడు, ఇక్కడ అంత ఉండదు, మళ్ళీ బ్యాక్ మనం టైం మొత్తం వెనక్కి వెళ్తాం కదా, సో అక్కడ చాలా ఇబ్బంది అవుతుందని చెప్పి లాస్ట్ టైం కూడా ఎక్స్పీరియన్స్ చేసాం కదా, టూ మచ్ ఉందన్నమాట అసలు. సో అందుకే మేము అదంతా కూడా ప్లాన్ చేసుకున్నాము, ఎలాగ మేము రెస్ట్ తీసుకోవాలి వెళ్ళాక అని చెప్పేసి. సో అవన్నీ మీకు ఫర్దర్గా వ్లాగ్స్లో మీరు ఎలానో చూస్తారు, అది మళ్ళీ బ్యాక్ మేము ఎలా వెళ్ళాము ఏంటనేది. సో ఇక్కడైతే కొంచెం అమ్మ సున్నుండి పిండి తీసి నివికైతే సున్నుండలు కలుపుతుందనమాట. నివికి సున్నుండలు అంటే చాలా ఇష్టం. జర్నీలో ఉన్నప్పుడు కూడా ఏం కావాలి నీకు అంటే సున్నుండ లడ్డు అంటారు అనమాట, సున్నుండ లడ్డు కావాలని చెప్పేసి. సో అందుకని నివి కోసం అయితే సున్నుండలు కలుపుతుంది తింటుందని చెప్పేసి. ఇంకా నివియే కాదు మేము కూడా ఫుల్గా తింటాం అనమాట. ఇక్కడికి వచ్చాక రాజు కూడా డైట్ లేదు ఏం లేదు, శుభ్రంగా తినడమే అనమాట. మనకి ఇండియన్ ఫుడ్ ఇక్కడ చాలా బాగా దొరుకుతుంది, అందులోనే అమ్మ నాన్న కూడా ఇంట్లో చేసి పెడతారు. అండ్ బయట నుంచి కూడా ఫుల్గా మా అన్నయ్య తెచ్చి పెడతాడు అనమాట. ఇక్కడ ఇండియన్ ఫుడ్ చాలా బాగుంటుంది. సో నీకు కుదిరితే తప్పకుండా ఈ రెస్టారెంట్స్ ఇక్కడ ఎలా ఉంటాయి, ఏమేమి ఫుడ్ ఎలా ఉంటుందో అవన్నీ కూడా నేను తప్పకుండా వ్లాగ్లో షేర్ చేయడానికి ట్రై చేస్తాను. మా అన్నయ్య కూడా ఐడియా చెప్పాడనమాట, ఇవన్నీ చూపించు మీకు ఇవేమి ఉండవు కదా, సో ఇండియాలో కూడా తెలుస్తుందని. సో తప్పకుండా మిస్ చేయకండి అప్కమింగ్ వ్లాగ్స్. సో ఇది చూసారా, చిన్న బంగారు ఉగ్గు గిన్నె అనమాట, అంటే గోల్డెన్ స్పూన్ అంటారు కదా. సో ఇది మా ఫ్యామిలీలో ఉగ్గు గిన్నె అనమాట. మా తాతయ్య చేయించారు నివి పుట్టినప్పుడు మా తాతయ్య ఉన్నారనమాట, మా డాడీ వాళ్ళ డాడీ. ఫస్ట్ ముని మనవరాలు నివి అనమాట. సో నివి కోసం చేయించారనమాట. అండ్ ఇప్పుడు మా బుడ్డోడు వచ్చాడు. ముని మనవాడి కోసం మా తాతయ్య ఎంతో వెయిట్ చేశారు. బట్ ఇంకా మనకి టైం పాస్ అవుతున్నప్పుడు పెద్దవాళ్ళు అయినప్పుడు అవన్నీ తప్పవు కదా. సో ఇప్పుడైతే మా బుడ్డోడికి వచ్చిందనమాట. అది మా ఫ్యామిలీలో ఉంటుంది. ఇంకా అది ఉగ్గిని ముని మన వాళ్ళకి అందరికీ అనమాట. అది చాలా క్యూట్ కదా. సో అది పట్టుకోగానే నాకు చాలా ప్రౌడ్ ఫీల్ వచ్చిందనమాట, మా తాతయ్య చేయించింది పిల్లల కోసం అని చెప్పేసి. సో అదనమాట. ఇది వచ్చేసి ఎర్లీ మార్నింగ్ క్లిప్ అనమాట. పొద్దున్నే చిన్నోడు లేచిపోతాడు అండ్ మాకు కూడా మెలకు వచ్చేస్తుంది అనమాట. సో అందుకే నివి కూడా లేచిపోయి చిన్నోడితో ఆడుతుందనమాట. ఇంక ఇక్కడ చూస్తే రాజు వచ్చేసి దివ్య కోసం సలాడ్ తయారు చేస్తున్నాడు అనమాట. దివ్య కొంచెం ఇప్పుడు ఫుడ్ కొంచెం తగ్గించింది పాపం. ఆబ్వియస్గా ప్రెగ్నెన్సీలో వెయిట్ పుట్ ఆన్ అవుతారు. సో దాంతోపాటు వాళ్ళు ఫుడ్ మంచిగా తినాలి. సో దివ్య హెల్తీగా చూసుకుంటుంది అనమాట. చిన్నోడికి కూడా మిల్క్ అది ఇస్తూ ఉంటుంది కదా, సో హెల్తీగా తినాలని చెప్పేసి ఇంకా కొంచెం అలవాటు చేసుకుంటుంది అనమాట. సలాడ్స్ తింటుంది యాక్చువల్గా, బట్ రాజ్ తన స్టైల్లో చేసేవి చూపిస్తున్నాడు అనమాట. రాజ్ కూడా సలాడ్స్ రెగ్యులర్గా తింటాడు కాబట్టి, మిగతా వాళ్ళందరూ మేము ఇంట్లో ఎవరం తినామన్నమాట అంత హెల్తీగా. సో వీళ్ళిద్దరే తింటారు కాబట్టి వీళ్ళే చేసుకుంటున్నారు అది. ఇప్పటికైతే ఈ వ్లాగ్కి ఇంతే. మీ అందరికీ కూడా ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. మీకు కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బాయ్.